పత్తికొండను 25 ఏళ్లు టీడీపీ ఎమ్మెల్యేలు పాలించిన ఎలాంటి అభివృద్ధి కూడా లేదని అన్నారు పత్తికొండ ఎమ్మెల్యే కంగటి శ్రీదేవి. వైసీపీలో ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ మాటలు మాట్లాడుతున్నారని, ఆయనకి మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. మరోసారి వైసీపీ జెండా ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్న ఎమ్మెల్యే శ్రీదేవితో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిత్యం పత్తికొండ అనేటటువంటి నియోజకవర్గంలో నిత్యం హడావిడిగా ఉంటుంది. అయితే పత్తికొండ సంబంధించినటువంటి ఎమ్మెల్యే శ్రీదేవి మేడం మనతో ఉన్నారు. మేడం చెప్పండి, 5 సంవత్సరాల వైసీపీ పాలన ఎలా ఉంది? ఎలా మీ జర్నీ స్టార్ట్ అయింది? వైసీపీ పాలన చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు. నేను కాదు చెప్పడము, ప్రజలతో అడిగి మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఇన్నేళ్ల కాలంలో 5 టర్మ్స్ అంతే సుమారుగా దాదాపుగా 25 సంవత్సరాలు ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలే పాలించడమే కాక మంత్రులు కూడా చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. కానీ ఎక్కడ వేసిన పరిస్థితి అక్కడే ఉంది. ఒక నీటి సమస్య కానీ, ఒక రోడ్ల సమస్య కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ పత్తికొండను ఉండేట్లనే చేయడం చూసినాం. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గెలిచినాక జగనన్న ఆశీస్సులతో ఈ పత్తికొండను ఒక దిశ ఎలాగ ఉండాలి, ఏది గతంలో హామీ ఇచ్చాము, ఇప్పుడు ఏం నెరవేర్చామని చెప్పేసి ఈరోజు గెలిచినప్పటి నుంచి కూడా మేము మా స్థాయిలో మేము కష్టపడుతున్నాం. ఇంకా కొన్ని చేయడం కూడా జరిగింది, ఇంకా కొన్ని చేయబోతున్నాము త్వరలోనే. ఇవన్నీ కూడా మళ్ళా ప్రజలు మాకే పట్టం కడతారు, మళ్ళా కూడా ఉండేటివి కూడా చేసేస్తామని చెప్పేసి ఈరోజు నిర్భయంగా మా పత్తికొండ ప్రజలకు తెలుసు, మాకు తెలుసు ఆ విషయం. అయితే శ్రీదేవమ్మ నిత్యం ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. గడప గడప అనే కార్యక్రమం ద్వారా నిత్యం తిరుగుతూ ఉన్నారు. అంటే ప్రజల్లో నుంచి ఎలాంటి సమస్యలు మీకు వస్తూ ఉన్నాయి, ఎలా పరిష్కరిస్తూ ఎలా ముందుకెళ్తాం? అంటే ప్రజల వద్దకు వెళ్తున్నాం, గడప గడప కూడా వెళ్ళాం. చాలా దగ్గర మాకు రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్య అడిగినారు. అవన్నీ కూడా మేము దాదాపుగా సెట్ చేసినాము. ఏ ఊరికి వెళ్ళినా ఆ గ్రామ సమస్యలు తెలుసుకొని రోడ్ల సమస్యలు కానీ, డ్రైనేజీల సమస్యలు కానీ, తాగునీటి సమస్యలు కానీ, బోర్లు వేయించడము, అక్కడ బోర్ల ద్వారా పైప్ లైన్ వేయించడం, చాలా వరకు దాదాపుగా బ్రిడ్జి నిర్మించడము, రైతులకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. మొన్ననే 2-3 మంత్స్ బ్యాక్, అంటే జూలై 1 అనుకోండి, ఆ రోజు రైతు భరోసాకి మాకు 2 బ్రిడ్జీలు ఫ్లడ్స్లో వర్షాలు ఎక్కువ. ఎందుకంటే జగనన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి కాబట్టి ఆ వర్షాభావంతో ఆ బ్రిడ్జీలు కొట్టుకొని పోవడం వలన కొన్ని బ్రిడ్జీలు ఉంటే అవి కూడా ఇప్పుడు సుమారుగా దాదాపుగా ఒక బ్రిడ్జి 3 కోట్లు, 1-2 కోట్లతో చేసినాం. అది చేస్తున్నాం, మన ఫౌండేషన్ వేసినాం, స్టార్ట్ చేస్తున్నాం రోడ్లని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా. అదే కాక మరి ఈ గడప గడపకి వెళ్ళినప్పుడు మా దృష్టికి ఒక రైతన్నలది ముఖ్యమైన సమస్య వచ్చింది. కృష్ణగిరి మండలము గోకులపాట్లో, అక్కడ దాదాపుగా సుమారుగా 5,000 ఎకరాలతో అక్కడ రోడ్డు బ్రిడ్జి అవతల రైతన్నలకు చాలా ప్రాబ్లం ఉండేది. ఇంట్లో ఉన్న మహిళలతో సహా ఆ రోజు నేను గడప గడప పోయినప్పుడు, తల్లి మాకు ఇది చేసి పెట్టండి, ఎంతమంది ఎమ్మెల్యేలు మేము చూసినాం కానీ ఎవరు మాట ఇస్తున్నారు, వెళ్తున్నారు, కనీసం మీరు నారాయణ రెడ్డి మా భర్తను తలుచుకున్నారు. నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైనా మాట ఇస్తే ఇచ్చేవాడు. అదే మూలంగా మీరు ఇది చేయాలి, మేము ఆ రోజు అడిగినాం కదా అని చెప్పడం జరిగింది. కరెక్ట్ అమ్మా, నేను ఖచ్చితంగా ఆ బ్రిడ్జిని ఫౌండేషన్ వేసి స్టార్ట్ చేయించి నేను మళ్ళీ ఓట్లకు వస్తాను తల్లి అని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్న రైతులందరికీ కూడా మహిళలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఈరోజు మొన్ననే 2 days బ్యాక్ మేము అది ఫౌండేషన్ వేసి సుమారుగా దాదాపు 8 కోట్లతో రైతన్నల సమస్య తీర్చడం కూడా మొన్ననే జరిగింది. త్వరలోనే అది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇట్లాంటప్పటికల్లా అది బ్రిడ్జి కూడా ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఎమ్మెల్యే అయిన తర్వాత మీ మండలం ఒకటి డెవలప్ చేస్తూ ఉన్నారా, లేకుంటే మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఇలానే ఉందంటారు? అన్ని మండలాలు నాకుండేది 5 మండలాలు. 5 మండలాలు వేసింటేనే నాకు అంత మెజార్టీ వచ్చింది. కానీ నా మండలం నా మండలే, అన్నీ నావే. అట్లాంటప్పుడు నేను అన్నీ ఎక్కువ చేసినది మనకి హెడ్ క్వార్టర్లో ఉంటాను ఎక్కువ కాబట్టి, హెడ్ క్వార్టర్లోనే సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడే తిష్ట వేసి ఇక్కడే ప్రజా సమస్యలు ఎప్పుడు వచ్చినా కూడా మేడం మాకు ఆర్టీఓ కార్యాలయం, సబ్ డివిజన్ ఇక్కడ దూరం వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ 3 మండలాలు ప్లస్ ఇక్కడ దేవనకొండ మండలం కూడా మన దానికి దగ్గర అవుతుంది. ఇక్కడ ఆస్పరి ఇవన్నీ కూడా మేము వెళ్ళాలంటే చాలా దూరం అవుతాయి. ఇక్కడ మన పత్తికొండలో పెడితే బాగుంటుంది అని చెప్పేసి గత ప్రభుత్వాలను కూడా కోరినామని చెప్పిన వెంటనే సీఎం దృష్టికి తీసుకుపోయిన వెంటనే మా పత్తికొండకి ఆర్డీఓ ఆఫీస్ రావడము, డివిజన్ ఈ డిస్టిక్లో అయిపోయే లోపల డోన్కి వెళ్ళాల్సిన వాళ్ళము డిఎస్పీతో అవసరం పడుతుంది ఇక్కడే పత్తికొండ హెడ్ క్వార్టర్లో ఉండేటట్లుగా కూడా చేసినాం మేము మా గవర్నమెంట్లో. గతంలో పత్తికొండ అనేటటువంటి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ కొరల్లో ఉండేది. ఆ ఫ్యాక్షన్ కొరల్లోనే నారాయణ రెడ్డి కూడా కోల్పోయినటువంటి పరిస్థితులను మనం చూసాం. గతంలో పత్తికొండ ఎలా ఉండేది, ప్రజెంట్ ఎలా ఉందంట?
గతంలో చాలామంది ప్రాణాలు పెద్ద పెద్ద వాళ్ళు పత్తికొండకు సేవ చేసేవాళ్ళు చాలామంది మగవాళ్ళు కోల్పోయారు ఇక్కడ. అది నిజంగా చాలా బాధాకరము. చాలా కుటుంబాలు నాలాగానే భర్తలు కోల్పోయి మరి పసుపు కుంకలు కోల్పోయిన పరిస్థితులే నెలకొల్పింది. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నా, ఈరోజు నన్ను ఎంతో నా కుటుంబాన్ని నా భర్త చేసిన ఆశయాలు ఈరోజు మా జగనన్న నమ్ముకొని ఈరోజు 45,000 మెజార్టీ నా ప్రజలు పత్తికొండ ప్రజలు ఇచ్చారు. ఇచ్చినందుకే ఈరోజు అలాంటివి నాలాగా ఏ స్త్రీ ఏ మహిళ కూడా నాలాగా ఒంటరి పక్షి కాకూడదు అని చెప్పేసి ఈరోజు ఎక్కడా కూడా గొడవలు లేకుండా, ఎక్కడా కూడా క్రైమ్స్ లేకుండా, ఎక్కడా కూడా ఏ విధంగా కూడా ప్రతిపక్షాల వల్లని కూడా హింస పెట్టి వాళ్ళకి కేసులు పెట్టి ఉండకూడదు. పత్తికొండ అంటే ఒక ఆదర్శం కావాలి రాష్ట్రానికి, ఎక్కడా కూడా గొడవలు ఉండకూడదు అని ఒక ఉద్దేశంతోనే నాలాగా ఏ మహిళ కూడా బాధపడకూడదు, ఏ మహిళ కూడా భర్త లేకుండా జీవించకూడదు, ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా చేయకూడదు అనేది ఒకటి నాలో తపన కలిగింది. కాబట్టి ఈరోజు పత్తికొండను అభివృద్ధి వైపు ఈరోజు పయనిస్తున్నాం, కానీ చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ వాళ్ళ బుద్ధిగా ప్రతిపక్షం బుద్ధి చాలా వంకర బుద్ధి కాబట్టి వాళ్ళు ఏవేవో విమర్శలు చేస్తుంటారు. కానీ దానికి మేమంతా కూడా వాళ్ళ నోటికి వాళ్ళే ఎప్పుడో ఒకసారి భగవంతుడు అనేది వాళ్ళకి అడ్డుకట్ట వేస్తాడని చెప్పేసి మేము వదిలిపెట్టాం వాళ్ళని. 2019 జరిగినటువంటి ఎన్నికల్లో మీరు అంత మెజార్టీ రావడానికి ప్రధాన కారణం ఏమంటారు? అంటే కంచుకోటగా ఉన్నటువంటి పత్తికొండలో టీడీపీకి కంచుకోట లాంటిది, అలాంటి కోటను మీరు ఢీకొట్టారు, ఎలా సాధ్యమైంది? నా ప్రజలు, నా పత్తికొండ ప్రజలు, నా వెనక ఉన్న నా జగనన్న ధైర్యము నాలో నింపాయి. నా ప్రజలు ఓటర్స్లో అందరిలో నా ప్రజల పత్తికొండ ప్రజల్లో ధైర్యాన్ని నింపాయి. ఎందుకంటే నారాయణ రెడ్డి అన్న ఉన్నప్పుడు ఎలాగైతే ప్రజల్ని ఎక్కడా కూడా ఏది కూడా అన్నా అంటే పలికి ఏ విధంగా అభివృద్ధి చేశాడో దాన్ని పట్టుకొని ఈరోజు మా కుటుంబానికి ఒక భరోసా కల్పించారు. ఆ కుటుంబం నుంచి ఆయన భార్యగా శ్రీదేవమ్మ వస్తేనే మా పత్తికొండ అభివృద్ధి అవుతుందని ఏ నమ్మకంతో అయితే నన్ను ముందుకు వాళ్ళు మేమున్నామని చెప్పి నాతో పాటుగా అడిగారు. ఒక ముందు అడుగు వేసా, అదే అడుగు 10 అడుగులే ఈరోజు మరి 11 అడుగులేకి రేపు 2024లో కూడా అడుగు పెడతా, ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి నేను చెప్తున్నా. నా ప్రజల్లో కూడా ఈరోజు ఎక్కడ పోయినా అదే మాట మాట్లాడుతున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం సిద్ధం అనేటటువంటి నినాదంతో ముందుకు వస్తూ ఉంది మేడం. రానున్న 2024 ఎన్నికల్లో శ్రీదేవమ్మ ఎలా సిద్ధమవుతుంది? శ్రీదేవమ్మ భారీగా ఎప్పుడో సిద్ధమైపోయింది ఈ జెండా ఎగరేయడానికి. మరి ఎందుకంటే చేసి చూపించాం. ఆనాడు ప్రజల వద్దకు మేము పత్తికొండ ప్రజల వద్దకు ఏదైతే నిదానాన్ని తీసుకుపోయినామో 2019 ఎలక్షన్ల కంటే ముందు ఆ నిదానాన్ని మేము అన్నీ కూడా చెప్పని కూడా చేసి చూపించిన ఘనత ఈరోజు సీఎం గారిది. ఆయన దయతో అన్నీ కూడా పూర్తి చేసాం. చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ దాదాపుగా మేము అప్పుడు ఎలక్షన్లో చెప్పినవి 2019 ఎలక్షన్లు చెప్పినవి ఒక సంక్షేమ పథకాలు అయితేనే అభివృద్ధి విషయంలో అయితే అన్నీ చేసాం. ప్రతి ఇంటికి అంటే ప్రతిపక్షం వాళ్ళ ఇండ్లకు కూడా మేము చేసి చూపించిన ఘనత మా ప్రభుత్వాన్ని, మా జగనన్నది, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే శ్రీదేవమ్మది. కాబట్టి ఈరోజు ప్రజల మనసులో మన్నన్న పొందినాం, ఎక్కడా లేని అభివృద్ధిని చేసి చూయించాం. కాబట్టి ఈరోజు మరి ఎన్నికలకు వాళ్ళు ఏమి చేయలేని వాళ్ళే ఈరోజు అంతా ధైర్యంగా ప్రజల వద్దకు పోతున్నారు. ఇప్పుడు 2 నెలల ఎలక్షన్లు వచ్చిందని చెప్పేసి మోహం కనిపిస్తున్నారు ఈరోజు కాన్ఫరెన్స్లో. మేము ఎప్పటి నుంచో కరోనా పరిస్థితులలో కూడా మేము ప్రజల వద్దకి లాక్డౌన్ విషయంలో కూడా ప్రజలు ఎలా ఉన్నారో ఏమి అవసరం వాళ్ళకని మేము భయపడకుండా వైరస్కి ప్రజల వద్దకు వెళ్ళి మేము ప్రజలకు సేవ చేసినాం. ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయని కాదు, మేము ఎలక్షన్లు మమ్మల్ని గెలిపించినప్పటి నుంచి ఇక్కడ బాగా వేసాం అభివృద్ధి చేయాలని చెప్పేసి. అదే విధానాన్ని, అదే ధైర్యంతోనే ఈరోజు మేము ఈ 2024 ఎలక్షన్లకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు మా ప్రజలు ఏంటో నిన్న రాయలసీమ బిడ్డగా జగనన్నకు మేము అందరము కూడా 175 అనేది కన్ఫామ్ చేసినారు నిన్ననే సిద్ధం సభలో. రాయలసీమ అంటే ఏందో పక్క జిల్లాలో కూడా తెలిసే విధంగా కూడా జనాలు జగనన్నని ఎలాగ గుండెల్లో పెట్టుకున్నారో మొన్ననే తేలిపోయింది. మీరు వై నాట్ 175 అనే నినాదం మీరంటా ఉన్నారు మేడం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ మా క్యాండిడేట్ల యొక్క ఆపోజిషన్ని చూసి వ్యక్తులను, ఎమ్మెల్యే అభ్యర్థులను కావచ్చు, ఎంపీలను మారుస్తూ ఉన్నారు ఆ భయంతో అని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు మార్చలేరా? ఎక్కడైనా మా నాయకుడు ఎప్పుడో చెప్పాడు, మా జగనన్న ఎప్పుడో చెప్పాడు, సర్వేలో మీరు ప్రజలకు పని చేయండి, పని చేయని వాళ్ళు ఎంత పెద్దవాళ్ళనైనా నేను తీస్తానని ఒక ధైర్యంతో ఆ రోజు 3 సార్లు సభలు పెట్టి చెప్పాడు. ఎక్కడ సర్వే రిపోర్ట్ రాలేదు, ఎక్కడ మీకు ప్రజల మన్ననలను పొందవో అప్పుడు నేను మీకు టికెట్లు ఇవ్వనని ఆ రోజు సభ పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని కూడా చెప్పడం జరిగింది. అంటే అంత దమ్మున్న నాయకుడు మీలో ఉన్నాడా అని నేను అడుగుతున్నా.
ఈరోజు ఎక్కడైతే సర్వే రిపోర్టు పదే పదే ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఆయన కూడా ఆయన ఆలోచనల ప్రకారమే అన్ని ప్రభుత్వము రావడానికి 175 టార్గెట్ కాబట్టే ఈరోజు అన్ని పరిశీలనలు చేసి అన్నీ ఎవరైతే మనము చేయగలుగుతామో అధికారం వస్తే ఇప్పుడు తీసిన వాళ్ళకు కూడా ఆయన మన అధికారం ఉంటే ఏదో ఒకటి మీకు కూడా న్యాయం చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ వీక్నెస్లు సరే ఓకే ఈసారి కలిసి మన గవర్నమెంట్ వస్తే అన్న ఏదో ఒకటి సాయం చేస్తాడు మాకని చెప్పేసి ఒక ధైర్యంతోనే మా వాళ్ళంతా కూడా ఎక్కడా కూడా గొడవలు లేవు, ఎక్కడా కూడా మనస్తాపాలు లేవు. ఒక పచ్చపాటి వాళ్ళు బురద జల్లుతూ ఉంటారు. పచ్చకర్ల వాళ్ళకి ఎప్పుడు పసిరకలైన వాళ్ళకి ఎప్పుడు కళ్ళు పచ్చగా ఉంటాయి కదా, అలాగా వీళ్ళకి పచ్చకర్ల వాళ్ళకి ఏది మంచి చేసినా పచ్చగా కనిపిస్తుంది. అది వదులుకోవాలి, వాళ్ళకి ఆ దరిద్రం వదులుకుంటే వాళ్ళు కూడా బాగుపడతారు. లేకుంటేనా ఈసారి వాళ్ళ అడ్రస్ గల్లంత అవుతుందని తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు 175 రావడానికి ఏమి చేయని వాళ్ళే 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 40 ఏళ్ళ ఇండస్ట్రీ చెప్పుకున్న ఆయనకే ఈరోజు దిక్కు లేదు. నేను చేయనివన్నీ కూడా అవాక్ అవుతున్నాను. నేను చేయనివన్నీ ఆలోచనలు, నాకు 3 సార్లు ముఖ్యమంత్రి అయినా ఇంత మంచి ఆలోచన లేదు. 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ పెట్టి ఎలాగ సంక్షేమ పథకాలు అవినీతి మచ్చ లేకుండా ఈరోజు తీసుకొస్తున్నాడు. కనీసం 3 సార్లు ముఖ్యమంత్రి 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకున్న ఆయన ఈరోజు మా జగనన్న పెట్టిన వాలంటీర్స్ని చూసి ఈరోజు భయపడుతున్నాడు. ఏం చేస్తారు అని చెప్పేసి. ఆ వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ వాలంటీర్లు అంటున్నారు కానీ వైఎస్ఆర్సీపీ వాలంటీర్లు అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పథకాలు వస్తాయి. ఈరోజు అడగండి మీ పచ్చపాటి వాళ్ళను కూడా, మీకు అమ్మఒడి వస్తుందా, చేయిత వస్తుందా, ఆసరా వస్తుందా, ఇల్లు వచ్చాయా, పట్టాలు వచ్చాయని చెప్పి అడగండి. ఈరోజు ఛాలెంజ్, నేను ఇళ్ళకి వెళ్ళాను కదా అడగాల, నేను కూడా అడుగుతున్నా, వాళ్ళు కూడా అడగండి. వాళ్ళకి రాని వాళ్ళంటే ఈ పాటికి యుద్ధం చేసేటోళ్ళు, మేము సిద్ధం అంటే వాళ్ళు యుద్ధం చేసేటోళ్ళు. కానీ ఈరోజు వాళ్ళకి మేము సిద్ధం అంటుంటే కూడా వాళ్ళకి యుద్ధం చేసే కూడా వాళ్ళకి ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ మాట్లాడే వాళ్ళకు కూడా వాళ్ళకి సున్నా వడ్డీ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఆ రైతులకు కూడా ఎవరైతే మాట్లాడుతున్నారో మా గురించి వాళ్ళకు కూడా వచ్చాయి. అందుకని వాళ్ళు వస్తే మేము ఆధారంతో సహా చూపిస్తాము, ఉన్న మర్యాద పోతుందని చెప్పేసి గమ్మునున్నారు. అలాంటి వాళ్ళే ఈరోజు ఓటు మాకు వేయండి అని అడుగుతున్నారంటే ఈరోజు మేము అన్నీ చేసి ప్రజల వద్దకి మేమెందుకు ఛాలెంజ్ చేయకూడదు? నిజంగా దమ్ము ఉన్న నాయకుడు మా నాయకుడు కాబట్టి ఈరోజు మీకు న్యాయం మీ ద్వారా నా ద్వారా మీకు ఏదైనా గినా మీ ఇంట్లో మంచి జరిగింటే ఒక పథకం కూడా నా ద్వారా వచ్చింటే నాకు వేయండి అని ఆయన అంటున్నాడు. కానీ మీలాగా కుర్చీల కోసం పొత్తులు పెట్టుకొని ఒక్క కుర్చీ కోసం మీ అందరినీ కలుపుకొని వచ్చి పొత్తుల కోసం ఈరోజు పాకలాడుతున్నావే, అది చాలా అందరూ నవ్వుకుంటున్నారు ప్రజలు. అన్ని పొత్తులు కలుపుకొని ఒక జగన్ అనేది అనే ఆయనని ఎదుర్కోలేక ఈరోజు ఒంటరిగా రాలేక, ఏనాడు ఒంటరిగా రారా మీరు, ఏనాడు ధైర్యంగా చెప్పుకోలేరు. మీరు మంచి చేస్తే ఒంటరిగా రావచ్చు, అందరం కలుపుకొని రావాల్సిన అవసరం ఏమి. ఈరోజు దొంబున్న నాయకులు ఎలా ఢీకుంటారు మరి? అందరూ కలిసి వస్తూ ఉన్నారు వాళ్ళు కూటమిగా. నేను చెప్పబోతున్నా, మీరు అడుగుతున్నారు, అదే చెప్పబోతున్నా. మీరు మంచి చేస్తుంటే మీకు ప్రాకలాటలు ఎందుకయ్యా, అందరితో పొత్తులు ఎందుకయ్యా? చంద్రబాబు నాయుడు గారు అందరూ పవన్ కళ్యాణ్ ఎందుకు బీజేపీతో పొత్తులాట కావాలని పాకలాడుతున్నారు ఎందుకు? మరి మధ్యన చాటుగా రాయబారాలు కాంగ్రెస్తో వీళ్ళతో వాళ్ళతో మరి ఈరోజు రాయబారాలు ఎందుకు నలుపుతున్నారు? మీకు చేత కాకనే కదా జగన్ అనేది ఎదుర్కోవడానికి సాధ్యం కాదు అని చెప్పేసి మీరు డిసైడ్ అయినారు. కాబట్టి ఈరోజు మమ్మల్ని ఎదుర్కోవడానికి, మా నాయకుడిని ఎదుర్కోవడానికి మీరు ఈరోజు పాకలాడుతున్నారు. ఎందుకంటే మంచి కుర్చీ కోసం మీరు పోట్లాడుతున్నారు. అదే కుర్చీ ప్రజలు ఇస్తే బాగుంటుందని మా నాయకుడు ఈరోజు కష్టపడుతున్నాడు. కాబట్టి మాకంతా కూడా అండగా ఉన్నారు. ఎక్కడ పోయినా సిద్ధం సభలు భారీగా, ఆ సభలను చూసే వీళ్ళు ఇంకా ఎక్కువ పొత్తులు పెట్టుకోవడానికి తాపత్రపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పాలి అంటే ఇంకా పొత్తులు పెట్టుకోవడానికి ఒక్కొక్క సభకు పొత్తును పుడుకుంటున్నాడు. ఇప్పుడు 3 సభలు అయిపోయినాయి మావి సిద్ధం సభలు. 3 సభలకు 3 నేను పాకలాడుకున్నాడు. 4వ సభకు ఎవరి దగ్గర పోతాడో కూడా దిక్కులేదు ఇంకా. కాబట్టి సిద్ధానికి మేము 175 ఈరోజు ఖచ్చితంగా తీసుకుంటాం. ప్రజలందరికీ కూడా మంచి చేసాం కాబట్టి ఈరోజు అదే ధైర్యంతో ముందుకెళ్తున్నాం. గట్టిగా కూడా ఈరోజు ఢీకొంటామని చెప్పేసి. ఈ మధ్య కాలంలో పత్తికొండలో జరిగినటువంటి రా కదిల్రా అనేటటువంటి సభలో శ్రీదేవమ్మ మీద చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్ చేయడం జరిగింది. అంటే కర్నూలు సంబంధించినటువంటి రూట్లో కావచ్చు, ఇటు మన గుత్తి సంబంధించినటువంటి రూటు, ఆదన్ రూట్లో ఎక్కడ చూసినా శ్రీదేవమ్మ కబ్జాలకు పాల్పడ్డారంటారు. మీరేమంటారు? ఎక్కడ చూసినా ఒక శ్రీదేవమ్మ గురించే కాదు, ఆయన ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళ ఎమ్మెల్యేలను అలాంటి ఊరుకోడు. నేను అదే మొన్న చెప్పిన మీటింగ్ పెట్టి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు వస్తావు, పొద్దున్న నుంచి మండి టెండర్లో కూర్చుంటావు, తిడతావు, ఎమ్మెల్యేలని 4 మాటలు చెప్తావు, నేనున్నా ధైర్యంగా రండి రండి అంటావు. ఏంది ఉండేది? నువ్వు చేసింటే పత్తికొండకు వచ్చావు 3వసారి, ఒకసారి నీ కొడుకు వచ్చా, 2 సార్లు నువ్వు వస్తేవి, సంవత్సరం లోపల 3 సార్లు పత్తికొండ వస్తేవి. వాళ్ళు పిలిపించుకున్నారు, నువ్వు వచ్చినావు, వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే రాసిచ్చారు, నువ్వు చదివావు. కాదయ్యా, మీరు ఒక ఎమ్మెల్యేని మాట్లాడేటప్పుడు నిజంగా
ఆ ఎమ్మెల్యే గురించి మనం తెలుసుకొని మీరు 3 సార్లు ముఖ్యమంత్రి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్న వాళ్ళు నీకంటే నేను చాలా చిన్నదాన్ని, నీకంటే చాలా రాజకీయంలో తక్కువ అనుభవం కలిగిన దాన్ని నేను ఒప్పుకుంటున్నా, కాదంటాను. కానీ అలాంటి ఒక మహిళా ఎమ్మెల్యేల గురించి ఇది రాస్తే నిజంగా ఆమె చేసి ఉంటుందా అని చెప్పేసి చూసి మాట్లాడాలి. కానీ ఈరోజు ఏవేవో లాస్ట్కు ఎక్కడో వాటర్ ప్యాకెట్లు అమ్ముకుండే దాన్ని ఆ విషయం ఎత్తారంటే ఇంకా ఆ రోజే జీరో అయిపోయినారు చంద్రబాబు నాయుడు. ఏంటిదయ్యా ఒక మహిళ గురించి బీర్ షాపుల కాడ వాటర్ ప్యాకెట్లు ఎవరో లేని వాళ్ళు అమ్ముకుంటుంటారు. ఆ విషయం కూడా వాళ్ళు రాసిస్తే నువ్వు చదవడము అది చూసే వాళ్ళకు కూడా అసహ్యం అనిపించింది. అందులో భాగంగా ఒక్క కాన్ఫరెన్స్లో రైతు భరోసా మా జగనన్న పెడితే జన ప్రభంజనం ఎలాగ చూశారో వాళ్ళకి అందరికీ అర్థమైంది. ఆ రోజే ఒటంపాలెం వేతనం పత్తికొండ అని మీరు అది ఢీకొట్టాలని చెప్పేసి 7 కాన్ఫరెన్స్లు మొత్తం తీసుకొని వచ్చి పత్తికొండలో కదిలి రా అంటే రాకున్నారు జనాలు. మీరు మళ్ళీ మాట్లాడతారు వాళ్ళు ఎక్కడో శ్రీదేవమ్మ రైతు భరోసా ప్రోగ్రాం పెట్టి జగనన్నది ఎక్కడో అనంతపూర్ నుంచి డోన్ నుంచి పిలిచిపించుకుందంట జనాలు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినారంట. నేనైతే వినలేదు, జనాలు చెప్తే నేను అంటున్నాను. కానీ నాకు ఆ పరిస్థితి ఎక్కడా కూడా లేదు. బ్రహ్మాండంగా ఎన్ని బస్సులు పెట్టింటే అన్ని బస్సులకు సిద్ధంగా ఎంత సభ పట్టేదంత మేము పెట్టితే సభ కాదు, సభ బయట కూడా జనప్రపంచన ఆ రోజు ఒక తిరణాల ఒక తేరులాగా ఆ రోజు జగనన్నని జనప్రపంచనంగా చూడడానికి తరలి వచ్చారు. ప్రేమాని వల్ల జగన్ మన జనాల గుండెల్లో జగన్ 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 అని మారుమ్రోగేలాగా ఈరోజు జనాలు తరలి వస్తుంటే చూసి ఓరవలేక ఏదో బురద చల్లాలని చెప్పేసి ఎక్కడ మీటింగులకు వస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎమ్మెల్యేలను తిట్టడం, ఎమ్మెల్యేలు ఇది చేశాడు అది చేశాడని. అయ్యా మీరు చేసినది మీరు ప్యాకేజీ కోసం మీరు పనిచేస్తారు, మేము ప్రజల కోసం పనిచేస్తామని చెప్పేసి ఈరోజు కూడా మాట్లాడుతున్నాం. అయితే మీరు ఈ 5 years మీ ఎమ్మెల్యే ఈ పీరియడ్లో ఎలాంటి సమస్యలను ఇంకా ఐడెంటిఫై చేశారు? అంటే ఇప్పటికే ఉన్నటువంటి సమస్యలని సాల్వ్ చేస్తూ ముందుకు వచ్చారు. రానున్న రోజుల్లో మరోసారి మీరు ఎమ్మెల్యే కాకపోతే ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారు? మేము ముఖ్యంగా మా పత్తికొండ ప్రజలకి రైతాంగం ఎక్కువ వర్షాధారంతో ఇక్కడ అంతా కూడా పంటలు పండించుకుంటున్నారు. ఆ వర్షాధారానికి సంబంధించిన వాటర్ స్పెషాలిటీస్ వాటర్ తీసుకొని రావాలని నా ముఖ్య ఉద్దేశం. నా భర్తకు కూడా నారాయణ రెడ్డి గారికి అదే ఉద్దేశం. ఆయన ద్వారా నేను తెలుసుకున్న ముఖ్యమైన విషయం ఏమంటే ఎప్పటి నుంచో ఇంకా కూడా డెవలప్ చేయాలి. మొన్న 34-35 చెరువులకు మేము నీళ్ళు అందించాం. బ్రహ్మాండంగా జనాలు 3-4 పంటలు పండించుకుంటున్నారు. ఇంకా కూడా ప్రజలకు చేయాలని కొన్ని ఆశయాలు ఉన్నాయి నాకు కూడా. అవి నెక్స్ట్ 2024లో ఖచ్చితంగా మేమే గెలుస్తాం. మా జగనన్నే 2సారి ప్రమాణ స్వీకారం చేస్తాడు. నా రైతన్నలకి మేమంతా ఎక్కడ సాధ్యం ఉంటే అక్కడ వాటర్ అందించే విధంగా కూడా ప్లాన్ చేసి రైతన్నలకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు అందించి రైతాంగాన్ని ఇంకా 3 పంటలు పండించుకునే విధంగా చేస్తే ఇంకా కూడా వలసలు ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గించుకుంటూ పోతున్నాం. ఇంకా తగ్గించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మా సీఎం గారి దృష్టిలో ఉంది, మా దృష్టిలో ఉంది. అది ఖచ్చితంగా నెరవేరుస్తాం మేము. రైతన్నలకు వరం అది వాటర్ అందిస్తే రైతన్నకు చేసినంత సేవ మరి చేసిన సంతోషం ఇంకా ఎవరికి చేసిన తృప్తి ఉండదు అనేది మేము తెలుసుకున్నాం. నేను కూడా గత ప్రభుత్వ హయాంలో మేము 110 చెరువులను నింపాము. అయితే ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు కానీ ఆ ప్రాజెక్టుల విషయము ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడ అన్నట్టుగా వారు కామెంట్ చేస్తూ ఉన్నారు. మీరేమంటారు? వాళ్ళ కామెంట్లకు అర్థాలే ఉండవు. ఇందాక చెప్పినా కదా నమ్మకలేని వాళ్ళకి ఏ విధంగా అయినా మాట్లాడుతుంది. మేము అయ్యా మీరు ఇరిగేషన్ అధికారులను పిలుచుకొని మీరు ఎంత చేస్తున్నారు మీ హయాంలో? మీరు ఇందాక చెప్పినా కదా ప్యాకేజీల కోసం మీరు పని చేస్తారు, మా జనాల కోసం పనిచేయరు. అయ్యా మీరు వదిలిపెట్టిన వాళ్ళని మేము సుమారుగా దాదాపుగా ల్యాండ్ యాక్విజిషన్ కూడా 90% చేసిన ఘనత మాది. మా గవర్నమెంట్లో ఈరోజు సుమారుగా 75% మేము ఆ చెరువులన్నిటిని నీట్ చేసి ఇంకా కూడా ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన అప్పట్లో ఇంజనీర్లు చేసినటువన్నీ కూడా ఇంకా అరాకొరా కొంచెం చాలా కష్టంగా ఉంది. మళ్ళీ కూడా మేమే దాన్ని రెక్టిఫై చేయాలి. ఇప్పుడున్న చెరువులకు నీళ్ళు వదిలాం. మరి మళ్ళా కూడా ఆ చెరువులకు నీళ్ళు రావడానికి చాలా డిస్టెన్స్తో చెరువు ద్వారా చెరువు పోయేదట్లా పెట్టారు అప్పుడు. కాబట్టి మేము దాన్ని గమనించి నెక్స్ట్ గెలిచిన వెంటనే మళ్ళీ ఆ చెరువులకు కూడా రైతులకు డైరెక్ట్గా అందేటట్లుగా కూడా పైప్ లైన్ వేసి పెద్ద పెద్ద చెరువులకు వాటర్ అందించాలి. ఇప్పటికే చాలా చెరువులు నిండాయి, చాలా చెరువులకు నీళ్ళు అందించాం. ఆ చేసిన ఘనత మాదయ్యా అని మేము పదే చెప్తుంటే లేదు మేమే. ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు మన రా కదిలరా ప్రోగ్రాంలో మేము ఉన్నప్పుడు 70% చేసినాము, ఇంకా నేను వస్తే ఓపెన్ చేస్తానంట. అసలు ఆయనకి ఎట్లా మాట్లాడుతున్నాడు ఏమి? ఆల్రెడీ చెరువులకు నీళ్లు పైప్ లైన్ అయిపోయి చెరువులకు నీళ్లు నింపి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇనాగరేషన్ చేసి కొన్ని చెరువులకు నీళ్లు నింపాము, కొన్ని చెరువులకు మేము కూడా ఎమ్మెల్యేలను పూజ చేశాము. ఇంకా కూడా ఆ రకంగా భ్రమలో మాట్లాడుతున్నాడంటే ఆయనకి కొడుకును కుర్చీలో కూర్చోబెట్టాలనే తపన తప్ప
ప్రజల్లో ఏం చేస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు అనేది ఆయనకి ఏ మాత్రం కూడా పట్టిలేదు. ప్రజలకి జిల్లాలో పేరున్నటువంటి నారాయణ రెడ్డి ఆ రోజు కలలు కన్నటువంటి జిల్లాలో రైతులు కావచ్చు లేదా వివిధ వర్గాల సంబంధించినటువంటి ఆశయాలు కలలు ఈరోజు నారాయణ రెడ్డి ఆ రోజు అనుకున్నటువంటివి సాకారం అయ్యాయంటారు. చాలా మటుకు నారాయణ రెడ్డి గారు ఆశయాలు, నారాయణ రెడ్డి గారు ఏవైతే నాతో ప్రతి ఒక్కటి రాజకీయంలో అయితేనేమి, కుటుంబంలో అయితేనేమి ప్రతి ఒక్కటి నాతో పంచుకునేవాడు. ఈరోజు మరి చాలా బాధ అనిపిస్తుంది ఆ విషయాలన్నీ. ఈరోజు ఆయన చెప్పిన విధంగానే ఎవరికైతే ఏ మాట ఇచ్చాడో అవన్నీ కూడా నా ద్వారా చాలామందికి నెరవేర్చాను. ఈరోజు మరి వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు, మా రెడ్డి మాట ఇచ్చిపెట్టే మా రెడ్డమ్మ నెరవేరుస్తుందని చెప్పేసి ఈరోజు అందరి నోట వింటున్నాను. అది చాలు. నాకు ఒక భర్తను భగవంతుడు దూరం చేశాడు, కానీ ఇంతమంది కుటుంబాన్ని నా భర్త ఇచ్చాడు కాబట్టి సాటిస్ఫైతో నేను ప్రజలకు పనిచేస్తాను. ఎప్పుడు కూడా నేను సేవకురాలనే, ఎప్పుడు కూడా ప్రజల సేవలో ఉంటానని చెప్పేసి నా ప్రజలకు ఎప్పుడు చెప్పుకుంటూ నేను బతుకుతానని చెప్పేసి ఈరోజు మీడియా ద్వారా ప్రజలకు, నా పత్తికొండ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎలా అంటే ఇప్పటికే జనసేన కావచ్చు, ఈ టీడీపీలోనే బాబాయ్ అబ్బాయి కూడా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఈసారి ఎలా ఢీ కొడతారు? ఎవ్వరు కలిసి వచ్చిన వాళ్ళు అటు సైడ్ ఎంతమంది కలిసి వచ్చిన ప్రజలైతే ఒకరే కదా. నా వైపు నా ఫ్యామిలీ, నా నారాయణ రెడ్డి అభిమానులు, జగనన్న అభిమానులు అందరూ ఒకటే. వాళ్ళు అటు సైడ్ ఎంతమంది కలిసి వచ్చినా ఇటు సైడ్ అయితే మాది మాకుంటుంది, మేము ఢీకొంటామని చెప్పేసి మేము ఎప్పుడో సిద్ధం అని చెప్పేసాం. అటు సైడ్ ఎవరైనా సరే, ఇటు సైడ్ మా జగనన్న ఒక్కడున్నా సరే మాదే పత్తికొండ విన్ అవుతుంది అని చెప్పేసి రెండోసారి కూడా మేము మళ్ళీ ప్రపంచం సృష్టిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది ఓవరాల్గా పత్తికొండ సంబంధించినటువంటి నియోజకవర్గంలో 5 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ వచ్చాము. అయితే రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా పత్తికొండ సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా తమకే పట్టం కడతామని చెప్తా ఉన్నారు. అయితే రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తూ ముందుకెళ్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, పత్తికొండ.